హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి భారీ అల్పపీడన ద్రోణి సెప్టెంబర్ 20 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురున్నటువంటి వర్షాలు, తెలంగాణకి రెడ్ అలర్ట్ జారీ. వివరాలకు వెళ్ళిన వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు కనుక వెళ్ళినట్లయితే గత వారం రోజులుగా మనకి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో. నార్త్ ఇండియా నుంచి వీస్తున్నటువంటి డ్రై వెదర్స్ కారణంగా ప్రస్తుతానికి అయితే దాదాపుగా తెలంగాణ అదేవిధంగా ఆంధ్రాలో సగటున 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ రేపు ఇదే విధంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే సెప్టెంబర్ 19, 20, 25 తారీఖు వరకు కూడా మనకి భారీ వర్షాలు కురుస్తాయి తెలంగాణలో. ముఖ్యంగా మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాలో అల్పపీడన ద్రోణి అత్యధికంగా ఉంటుంది. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గత అల్పపీడన ద్రోణి కంటే అత్యధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కూడా ఇవాళ రేపు ఉష్ణోగ్రతలు కొనసాగి వర్షాలు కురవగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు ఉంటాయి. ఈ రోజు రాత్రికి రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో. ఇక దక్షిణ తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.